హలో అండి, శ్రోతలకు నమస్కారం. ప్రేమకు పెట్టుబడి కావాలి నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. విశాఖపట్నం. డాక్టర్ అనంత్ స్వయంగా స్టేషన్కి వచ్చి అన్వితను, నానమ్మను రిసీవ్ చేసుకున్నాడు. ఆయనకు 45 ఏళ్ళుంటాయి. ఆయన వైపు అదే పనిగా చూస్తోంది అన్విత. నువ్వెందుకు నా వైపే అలా చూస్తున్నావో నాకు తెలుసు. నన్నెక్కడో చూసినట్టుగా ఉంది కదూ. పోర్టర్ చేత లగేజీని కారులో పెట్టిస్తూ అన్నాడు అనంత్. అవును అంకుల్ అంది కారులో ఆయన పక్కనే కూర్చుంటూ. అన్నపూర్ణమ్మ బ్యాక్ సీట్లో కూర్చుంది. 2 ఏళ్ల క్రితం నేను ఢిల్లీ వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చానన్న విషయం నువ్వు మర్చిపోయావు కాబట్టి నవ్వుతూ అన్నాడు ఆయన. అవును, అన్విత నిజంగా మర్చిపోయింది. అంబాసిడర్ కారు సరద్ సంగం ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర రెడ్ సిగ్నల్ పడగానే ఆగింది. మనం ఈ దారంటే ఎందుకు వెళ్తున్నామో తెలుసా అడిగాడు ఆయన. నేను వైజాగ్ రావడం ఇదే మొదటిసారి అంది అన్విత. దానికి నా క్వశ్చన్కి సంబంధం లేదు. ఈ దారంట ఎందుకు వెళుతున్నామంటే ఇది వన్ వే కాబట్టి మళ్ళీ అన్నాడు. ఆయన క్యారెక్టర్ అర్థమైపోయింది ఆమెకు. సిగ్నల్ మారగానే కారు ముందుకు కదిలింది. ఆశీలు మెట్ట దాటింది. చెప్పడం ప్రారంభించాడు అనంత్. వాల్తేరు అప్లాండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎడం పక్క నుంచి వెళితే యూనివర్సిటీ ఇన్ గేట్. మనం కుడిపక్క నుంచి వెళుతున్నాం. అది చిల్డ్రన్స్ ఆడిటోరియం. ఆ ప్రక్కనే రేడియో స్టేషన్. ఇది ఆ అసెంబ్లీ హాలు. యూనివర్సిటీ అవుట్ గేట్. ఇది పెద్ద వాల్తేరు. అది సన్ అండ్ సీ హోటల్, ఫారినర్స్ హోటల్. మరో చరిత్ర సినిమా చూసావు నువ్వు? సడన్గా అడిగాడు ఆయన. హిందీలో ఏక్ దుజే కేలియే చూశాను. ఆ సినిమా నాకు ఇష్టం. అందులో కమల్ హాసన్ ఇష్టమా, సరిత ఇష్టమా? ఇద్దరు కాదు, మాధవి క్యారెక్టర్ ఇష్టం. నీది విచిత్రమైన టేస్ట్, గంభీరమైన మనస్తత్వం నీది. ఒక క్షణంలో తన మనస్తత్వాన్ని అంచనా వేసి నిజంగా చెప్పిన డాక్టర్ అనంత్ సైకాలజికల్ స్టడీ అన్వితను అబ్బురపరిచింది. రోడ్డుకి కుడి పక్కనున్న 2 బిల్డింగ్స్ చూసావా? ఆ మేడ సరిత బిల్డింగ్గా, అవుట్ హౌస్ కమల్ హాసన్ ఉండే ఇల్లుగా సినిమాలో చూపించారు. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అన్వితకు. ఇప్పుడు ఎవరుంటున్నారు ఆ ఇంట్లో? ఆసక్తిగా అడిగింది ఆమె. నేను కాదు, క్యాజువల్గా చెప్పాడు ఆయన. గట్టిగా నవ్వేసింది ఆమె. లాసన్స్ బే జంక్షన్లో ఎకరం ప్రదేశంలో చుట్టూ గార్డెన్ మధ్య యూరోపియన్ ఆర్కిటెక్చర్తో నిర్మించిన విశాలమైన భవనం. కారును చూడగానే గేట్ తెరిచాడు. కారు పోర్టికోలో ఆగింది. కారు దిగింది అన్విత. కుడివైపు తిరగగానే కనిపించిన దృశ్యాన్ని అలా చూస్తూ ఉండిపోయింది. సముద్రం 100 గజాల దూరంలో ఆకాశానికి నెలకు కట్టిన బ్లూ కలర్ డోర్ కర్టెన్లా. ఫెంటాస్టిక్ కాదు, మీ డాడీ టేస్ట్. 6 బెడ్రూమ్స్, విశాలమైన హాల్స్, నిలువెత్తు స్తంభాలు, చుట్టూ అంతెత్తు ఎదిగిన పొక్క చెట్లు. ఈ ఇంటి స్పెషాలిటీ ఏంటో తెలుసా? తెలీదు. మేడ మీద ఒకే ఒక్క బెడ్రూమ్ ఉంటుంది. మిగతా ప్లేస్ అంతా ఏం చేశారు? స్విమ్మింగ్ పూల్. వావ్, దాదాపు అరచినంతగా అంటూ మెట్లెక్కి స్విమ్మింగ్ పూల్ని, అక్కడి నుంచి కనిపిస్తున్న విశాఖపట్నాన్ని చూసి వెనక్కొచ్చింది. లేడీ కుక్ కాఫీ కప్పులతో వచ్చి ముగ్గురికి ఇచ్చింది. పని వాళ్ళని పరిచయం చేశాడు డాక్టర్. ఎవరు ఉన్నా లేకపోయినా రెగ్యులర్ మెయింటెనెన్స్ స్టాఫ్ వీళ్ళంతా. మీ డాడీ గెస్టులు వైజాగ్ వచ్చినప్పుడే వీళ్లకు పని. ఇప్పటి నుంచి వీళ్లకు పూర్తి వర్క్. బై పిన్ని గారు, డోంట్ వరీ, సోషల్ సర్వీస్ ఇంకా చేస్తున్నారా? 2 నెలల్లో మీ హెల్త్ నార్మల్గా అయిపోతుంది. ఈవినింగ్ మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నాడు ఆయన. చూడు అనంతబాబు, ఇక్కడ లేడీస్ క్లబ్ ఎక్కడుందో కొంచెం కనుక్కోనైనా ఆయాసపడిపోతూ అందావిడ. నానమ్మ, క్లబ్బులు, మీటింగ్లు, స్పీచ్లు అన్నావంటే నేను నిన్ను వదిలేసి డాడీ దగ్గరికి వెళ్ళిపోతా బెదిరిస్తూ అంది అన్విత. మాట వరసకి కనుక్కోమన్నాను, వెళ్ళానంటే అందావిడ. టేక్ రెస్ట్ బేబీ, ఈవినింగ్ కాలక్షేపం కోసం నీకో ఫ్రెండ్ని తీసుకొని వస్తాను అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ అనంత్. అరగంట తర్వాత షవర్ ఓపెన్ చేసి స్నానం చేస్తుంది అన్విత. ఆ సమయంలో రైల్వే స్టేషన్లోని సంఘటన గుర్తుకొచ్చింది ఆమెకు. చలనరహితంగా అయిపోయింది ఆమె మనసు. జలపాతం ముందు తడుస్తున్న నగ్నశిల్పంలా 5 నిమిషాల సేపు అలాగే ఉండిపోయింది ఆమె. ప్లాట్ఫారం మీదే మధు చేతిలోంచి ఆ గిఫ్ట్ని తను తీసేసుకుని ఉంటే బాగుండేది. ఐ డిడ్ ఏ మిస్టేక్. మధు మనసు బాధపడి ఉంటుంది. ఇంతకీ ఆ కవర్ని ఇవ్వాలని అతను ఎందుకంత ఆగటపడ్డాడు? తను వైజాగ్ వెళ్ళిపోతున్నానని చెప్పగానే రెస్టారెంట్లో మధు ముఖంలో భావాలు ఎందుకు మారిపోయాయి?
అతనికి నేనంటే ఇష్టమా, కేవలం స్నేహపూర్వకమైన అభిమానమా? అయితే అక్కడే ఆగిపోయాయి ఆమె ఆలోచనలు. ఉదయం 5 గంటలకే లేచిన అన్విత టెర్రస్ మీదకి వెళ్ళి భూమి మీద నీరు తివాచి పచ్చినట్లున్న సముద్రం కేసి చూస్తూ స్కిప్పింగ్ చేయటం ప్రారంభించింది. 1999 సెప్టెంబర్ ఎలక్షన్స్ హడావిడి ఉదయం 6 గంటలకే ప్రారంభం కావడంతో అన్నపూర్ణమ్మ కూడా విసుక్కుంటూ నిద్రలేచింది. కాఫీ చేసుకుని నెమ్మదిగా సిప్ చేస్తూ సింహద్వారం వరకు వచ్చింది. సరిగ్గా అప్పుడే ఎలక్షన్స్లో నిలబడుతున్న ఏదో పార్టీ తాలూకు జీవులు వచ్చి సరిగ్గా అప్పుడు ఎలక్షన్స్లో నిలబడుతున్న ఏదో పార్టీ తాలూకు జీపులు వచ్చి సరిగ్గా ఇంటి ముందే ఆగాయి. గోలగోలగా పార్టీ పాటలు వినిపిస్తున్నాయి. ఆ జీపులకు నలువైపులా కట్టిన మైకుల్లోంచి చూస్తుండగానే 7-8 మంది వరకు పార్టీ కార్యకర్తలు గేటు తీసుకుని లోనికొచ్చి అన్నపూర్ణమ్మకి నమస్కరించి, దయచేసి మీ ఓట్లన్నీ మా పార్టీకే వేయాలి అంటూ ముక్తకంఠంతో అన్నారు. అసలే ఇరిటేషన్లో ఉన్న అన్నపూర్ణమ్మకి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంది. పార్టీ పరంగా అయితే తెలుగుదేశానికి, అభ్యర్థుల పరంగా అయితే చంద్రబాబుకి, దేవినేని రమణకి మాత్రమే ఓట్లు వేయాలి. 24 గంటలు చాలని శ్రమతో శ్రమించింది వాళ్ళిద్దరే. విధి గోదావరి ఎక్స్ప్రెస్ రూపంలో వక్రించకపోతే, రమణను అకాల మృత్యువు కబళించకపోతే నందిగామ నియోజకవర్గం మరో మినీ ఇజ్రాయిల్ అయ్యేది. మిగతా ఎమ్మెల్యేలకు గొప్ప మార్గదర్శకుడు అయ్యేవాడు. తన రాజకీయ ప్రస్థానానికి ఉత్తేజాన్ని ఇచ్చి నందిగామ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే గొప్ప అభివృద్ధికి నిలయంగా మార్చాడు. మహాత్మాగాంధీ ఒక గ్రామం ఎలా ఉండాలో ప్రవచించిన వేదవాక్కుకు అక్షరాల నిదర్శనం ఆ నియోజకవర్గం. మీకు తెలుసా, మా అసలు ఊరు మాది కంచికర్ల దగ్గరున్న మున్నలూరు అనే గ్రామం. అందుకే ఇవన్నీ ఇంత వివరంగా చెప్పగలుగుతున్నాను. వెంకటరమణ పాదం క్షణం తీరిక లేకుండా మా నియోజకవర్గంలోని 128 గ్రామాలను స్పృశించింది. కాలినడకకు కూడా వీలు కాని కొండల్ని, కోనల్ని, తుప్పల్ని తొలగించి మంచి దారుల్ని వేయించారు. సాగర కాల్వల మరమ్మతుల మహాయజ్ఞాన్ని పూర్తి చేసిన మొదటి ఎమ్మెల్యే అతను. దళారీల బారి నుండి తప్పించి రైతులకు నేరుగా ఎరువుల్ని, పురుగుల మందుల్ని అందించి రైతులు అప్పుల పాలు కాకుండా రాష్ట్రంలోనే ఆ తరహా ప్రక్రియకు శ్రీకారం చుట్టిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆయన. 3 దశాబ్దాల క్రితం డాక్టర్ కేఎల్ రావు ప్రారంభించిన పంపింగ్ స్కీమ్స్ని బాగు చేయించి కొత్త పంపింగ్ స్కీమ్ని యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేసి నేలతల్లి కన్నీళ్లను తుడిచిన అపర భగీరథుడు ఆయన. ఎన్నెన్ని పథకాలు, ఎన్నెన్ని ప్రణాళికలు, వ్యక్తిగా మొదలై సమూహ శక్తిగా వెలిగిన నిరంతర ప్రజ్వలన స్ఫూర్తి ఆయన. ఆయన చనిపోయాక ఆయన ఆఫీస్ రూమ్ని ఆయన తమ్ముడు ఉమామహేశ్వరరావు సర్దుతుంటే ముఖ్యమంత్రిని అడగాలనుకున్న 28 ప్రాజెక్టులకు సంబంధించిన ఫైల్స్ కనిపించాయట. అది నాయకుడంటే, అది ప్రజాప్రతినిధి అంటే. ఓట్ల సమయంలో జెండాలు పుచ్చుకొని రావటం, ఎలక్షన్స్ అయిపోగానే ఎలుకలు కలుగుల్లోకి దూరిపోయినట్లు ఎమ్మెల్యే క్వార్టర్స్లోకి దూరిపోవడం, నియోజకవర్గ ప్రజల్ని మర్చిపోవడం, పైరవీలు చేసుకోవటం, పైసలు సంపాదించుకోవటం, మాట్లాడితే ఢిల్లీ పరిగెత్తటం తప్ప మరేదైనా చేస్తున్నారా? అసెంబ్లీ సమావేశాలప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఎమ్మెల్యేలు ఎక్కడుంటున్నారు? గెలిపించిన పిచ్చి ప్రజలు పలు సమస్యలతో గ్రామాల్లో నలుగుతుంటే గెలిచిన ఎమ్మెల్యేలు హైదరాబాద్లో తిష్టవేసి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల కోసం పైరవీలు చేసుకోవటం, కుటుంబాలని రాష్ట్ర రాజధానికి మార్చి పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్స్లో చేర్పించి లక్షలు కోట్లు గడించటం, ఇదా న్యాయం? సిగ్గులేదు? ఓట్లు అడగడానికి 36 సంవత్సరాలు పరిపాలించే రాష్ట్రాన్ని ఏం సాధించారు? ఇచ్చిన సమయం చాలలేదా? సిగ్గు లేకుండా మరలా ప్రజల ముందుకు వస్తున్నారు. దేశం మొత్తం మీదే దేవినేని వెంకటరమణలాగా పనిచేసిన ఎమ్మెల్యే కానీ, చంద్రబాబులా రాత్రింబవళ్ళు పనిచేసే ముఖ్యమంత్రి కానీ చూపించగలరా? ఒక్కరంటే ఒక్కరిని. ప్రజలకు కావలసింది పనిచేసే నాయకుడు. పబ్బం గడుపుకెళ్ళే స్వార్థపరులు కారు. ప్రజలు తెలివి మీరిపోతున్నారు. దశాబ్దాల తరబడి మాయమాటలకి మోసపోవడానికి సిద్ధంగా లేరు. దులిపివేసింది అన్నపూర్ణమ్మ. వచ్చిన పార్టీ కార్యకర్తలు షాక్ తిని దిష్టిబొమ్మలా మిగిలిపోయారు. లేచిన వేళ విశేషం అనుకుంటూ కాళ్లకు బుద్ధి చెప్పారు. సాయంత్రం 4:30 దాటింది. మబ్బు లేసిన ఆకాశం సర్కస్ గుడారంలా ఉంది.
మెయిన్ గేట్ ముందు మారుతి కారు ఆగటం, అందులోంచి పొడవాటి వ్యక్తి టీవీగా నడుచుకుంటూ లోనికి రావటం గమనించింది అన్విత. డోర్ వరకు వచ్చిన అతను మే ఐ కమిన్ అని అన్నాడు. ఎస్ అంది అన్విత. నేనెవరో చెప్పుకో చూద్దాం అన్నాడు అతను వచ్చి సోఫాలో ఆమె కొంచెం దూరంలో కూర్చుంటూ. ఏకవచనంతో పిలవడం అన్ని కూర్చుంటే సోఫా మీదే కూర్చోవడంతో చిరెత్తుకొచ్చింది అన్వితకు. అను మర్చిపోయావా? నేను అనురాగ్ని. అనురాగ్ మేనమామ కొడుకు. అమెరికాలో ఉండాలి కదా, ఇక్కడ అదంతే. అమెరికాలో ఆవకాయ వ్యాపారం ఫెయిల్ అయింది. ఇక్కడ కంప్యూటర్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. 3 ఏళ్ళైంది. 2 సార్లు ఢిల్లీ వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చాను, నువ్వు లేవు. ఇక్కడ చేయాల్సిన బిజినెస్ అక్కడ చేయాల్సిన బిజినెస్ ఇక్కడ చేస్తే అంతే మరి అనుకుంది అన్విత. అదే సమయంలో బెడ్రూమ్లోంచి బయటకు వచ్చి అన్నపూర్ణమ్మని చూడగానే నమస్కరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. నువ్వేంటి ఇక్కడ అడిగింది ఆమె. నీ మనవరాల కోసం వచ్చేసాను అన్నాడు జోక్గా. అనురాగ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది అన్నపూర్ణమ్మకు. అన్వితను అనురాగ్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు అమెరికాలో ఉంటారనే ఆశతో, దానికి ఒక కారణం అమెరికా అంటే అన్నపూర్ణమ్మకు ఉండే ఇష్టం. వచ్చేస్తే ఇచ్చేస్తారేంటి? అనకాపల్లిలోనూ అగలంపూడిలోనూ ఉండే వాళ్ళకి అన్వితను చచ్చినా ఇవ్వను కరాఖండిగా చెప్పేయడంతో ఏం చెప్పాలో తెలియక వెర్రివాడలా నిలబడిపోయాడతను. వచ్చే నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తుంది అన్విత. మంచోడే కానీ డబ్బు మనిషి, ఫోజు ఎక్కువ అంది అన్నపూర్ణమ్మ చిరాగ్గా. సాయంత్రం సరిగ్గా 6:30కి డాక్టర్ అనంత్ వచ్చాడు. అప్పుడే కొమ్మకు పూచిన సంపెంగ పూలు అంటే అమ్మాయి. మిట్ మిస్ శ్రావణి, మై ఓన్లీ డాటర్. మొన్ననే ఫస్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ రాసింది ఈవిడ అన్విత. ఈరోజు నుంచి నీ ఫ్రెండ్ ఆవిడ నానమ్మ గారు అంది శ్రావణి. కాఫీలు అయ్యాక అందరూ నేచర్ క్యూర్ హాస్పిటల్కి వెళ్ళారు. ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనంత్ తన అసిస్టెంట్ పరశురామ్ని పరిచయం చేశాడు. పిన్ని గారు, ఇక నుంచి మీ రెస్పాన్సిబిలిటీ అంతా పరశురామ్దే. గుడ్ డాక్టర్ ఫారిన్ రిటర్న్డ్. పరశురామ్కి 30 ఏళ్ళుంటాయి. హ్యాండిక్యాప్డ్. కుడికాలుకి చిన్నప్పుడు పోలియో సోకడం వల్ల హ్యాండ్ స్టిక్ సాయంతో నడుస్తాడు. మనిషి అందంగా ఆరోగ్యంగా ఉన్నాడు. అన్నపూర్ణమ్మను పరిచయం చేస్తున్నప్పుడు అతని చూపులు అన్విత మీదే ఉన్నాయి. అన్వితను కూడా పరిచయం చేశాడు డాక్టర్ అనంత్. మిస్ అన్విత, మా పరశురామ్కి పిన్ టు కంప్యూటర్ చిప్. దేని మీదైనా అనర్గళంగా మాట్లాడగలడు. నీకే డౌట్లు వచ్చినా హీ కెన్ క్లారిఫై వితౌట్ ఎనీ రెఫరెన్స్ చెప్పాడు ఆయన. గౌరవంగా నమస్కరించింది పరశురామ్కి అన్విత. ప్రైమరీ టెస్టులు గంటలో ముగిశాయి. అనంత్ హాస్పిటల్లోనే ఉండిపోయాడు. కార్ని పరశురామ్ డ్రైవ్ చేస్తున్నాడు. దారిలో చెప్పాడు పరశురామ్, మీకు కారు కావాలంటే నాకు ఫోన్ చేయండి, లేకపోతే నా 2 కార్లలో ఒకటి మీ దగ్గర ఉంచమంటే ఉంచేస్తాను డాక్టర్ అనంత్ గారు చెప్పారు అన్నాడు పరశురామ్. నాన్నమ్మ వైపు చూసింది అన్విత. అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాం బాబు అందామె. వాళ్ళని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు డాక్టర్ పరశురామ్. ఆ రోజు రాత్రి శ్రావణి అక్కడే ఉంది. తను తన ఫ్రెండ్స్ వైజాగ్ భీమిలి, కైలాసగిరి, కొండ మీద శివాలయం, ఏరాడకొండ, సింహాచలంలో సంపెంగ తోటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఒక్కో సండే ఒక్కో ప్లేస్ చూద్దాం సరేనా ఉత్సాహంగా అంది శ్రావణి. చిరునవ్వుతో తలూపింది అన్విత. రాత్రి కిడ్నాపింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ క్యాసెట్ పెట్టుకుని చూసి కబుర్లు ఆడుకుంటూ నిద్రపోయారు అన్విత, శ్రావణి. రాత్రి 9 గంటలు దాటింది. డాబా మీద కుర్చీలో కూర్చున్నాడు మధు. అప్పుడే మెట్లెక్కి చేతిలో బ్యాగ్తో వచ్చాడు సుల్తాన్. బ్యాగ్లోంచి రాయల్ ఛాలెంజ్ బాటిల్ని తీసి టీపాయ్ మీద పెట్టాడు. సోడాని ఓపెన్ చేసి డ్రింక్ని గ్లాసుల్లో పోసి సోడాని మిక్స్ చేసి ఐస్ క్యూబ్స్ వేశాడు. వెజిటబుల్ సలాడ్ని ప్లేట్లో సాపుదాడు. మౌనంగా ఉన్నాడు మధు. అతని చేతిలో తన అన్వితకి రాసిన ఉత్తరం ఉంది. ఆ ఉత్తరాన్ని అతను ఎన్నిసార్లు చేసి చదువుకున్నాడో తెలియదు. తను లెటర్ని ఇవ్వలేకపోయాడు, ఫోటోని ఇవ్వలేకపోయాడు. ఏకాంతం దొరికినా తన ప్రేమను వ్యక్తం చేయలేకపోయాడు. అన్ఫిట్ 10వ అనుకున్నాడు. తన మీద తనకే అసహ్యంగా ఉంది మధుకి. డిప్రెషన్లో ఉన్నాడు అతను. గ్లాస్ తీసుకుని డ్రింక్ని గబగబా తాగేసి గ్లాస్ని టీపాయ్ మీద పెట్టేశాడు మధు. నాకు కాలేజీకి వెళ్ళాలని లేదు, అసలు ఈ ఊళ్ళోనే ఉండాలని లేదు, ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతాను. భారంగా ఉన్నాయి ఆ మాటలు. ఇంకా సిప్ చేస్తూ ప్రశ్నించాడు సుల్తాన్. చచ్చిపోను, నాది టీనేజ్ లవ్ కాదు అన్నాడు అతను. పెద్దగా నవ్వాడు సుల్తాన్. ఒరే బాబు, నీ ప్రేమ సక్సెస్ అవుతుంది, కొంచెం ఓపిక పట్టు. అన్విత వెళ్ళిపోయింది. ఇంకా ఓపిక ఎందుకురా, నేను ఓడిపోయాను. లేదు, గెలిచే మెట్టు మీదే ఉన్నావు.
జరిగిన సంఘటనలేమి నీ అసమర్థత వల్ల జరగలేదని విషయం నువ్వెందుకు గుర్తించవు? ఆలస్యం వల్ల జరిగాయి. ప్రేమలో ఆలస్యం పనికిరాదని నీకు నేను ఎప్పుడో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, అన్వితను నువ్వు 9 గంటలకు సినిమా థియేటర్ దగ్గర కలుసుకుంటానని చెప్పావు. అన్విత డైరెక్ట్గా 9 గంటలకు వస్తుంది. ఆమె కానీ ఇంకెవరైనా లవర్ కానీ టైం సెన్స్ ఎందుకు పాటిస్తారో తెలుసా? ప్రేమలో ప్రాథమికమైన అంశం టైం సెన్స్. నువ్వేవో కారణాల వల్ల అరగంట ఆలస్యంగా వెళతావు. అన్విత వెళ్ళిపోతుంది. అది సహజం. ఎవరైనా 10 నిమిషాలు, పావుగంట వెయిట్ చేస్తారు. అరగంట, గంటలు రైలు కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చేయరు. ఎందుకంటే అది సైకలాజికల్ పాయింట్. టెన్షన్గా టైంకి దాని ఎలా వచ్చిందో నువ్వు అలాగే రావాలని ఆ అమ్మాయి అనుకోవటమే. ఇక్కడ నీ విషయంలో ఏం జరిగింది? నువ్వు ప్రేమిస్తున్నట్టు అన్వితకు తెలీదు. ఆమె దొరికినప్పుడు నువ్వు చెప్పలేకపోయావు. నువ్వు చెప్పాలనుకున్నప్పుడు ఆమె అందుబాటులో లేదు. నువ్వు ఆమెకు చెప్పేశాక ఆ అమ్మాయి తిరస్కరిస్తే నువ్వు డిప్రెషన్కి లోనైనా అర్థం ఉంటుంది. ప్రాక్టికల్గా ఆలోచించు. యు ఆర్ నాట్ ఏ డ్రీమర్. ఏ విషయంలోనూ ఆ అమ్మాయికి సమీపంగా వెళ్ళలేకపోయినా నీవు డిప్రెషన్లోకి వెళ్ళిపోయావంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ లవ్. ఇక్కడ డిప్రెషన్ అనే క్వశ్చన్ లేదు. బీ స్పోర్టివ్. నువ్వు కరెక్ట్ ఛానల్లో ఆ అమ్మాయిని స్పందింపజేయగలిగితే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్తుంది. ఇట్స్ ట్రూ. థింక్ ఇన్ ఏ సైంటిఫిక్ వే, వర్కౌట్ ఇన్ ఏ పాజిటివ్ వే, అప్రోచ్ ఇన్ ఏ ప్రాక్టికల్ వే. సైకాలజీ చెప్పేది ఇదే చెప్పాడు సుల్తాన్ విసుగును దాచుకుంటూ. కరెక్ట్గా స్పందింపచేయడం అంటే అడిగాడు మధు. చెప్తాడు సుల్తాన్. వైజాగ్ హోటల్ ఖర్చులు తడిసి మోపెడవుతుంది అన్నాడు మధు భయపడుతూ. తప్పదు మరి. అవన్నీ పర్వాలేదు, నువ్వు కూడా నాతో రావాలి అన్నాడు మధు కాసేపు ఆలోచించి. వస్తాను. 10,000 సరిపోతాయా? భయాన్ని దాచుకుంటూ అన్నాడు మధు. చెప్పలేం. మీ ఊరెళ్ళి తెస్తావా తేగలవా? ఎలా తెస్తానో చూడు. రేపు సాయంత్రం మనం వైజాగ్ పెడుతున్నాం అంతే హుషారుగా చెప్పాడు మధు. సుల్తాన్ ఏం చేయాలో కూడా చెప్పాడు. తర్వాత డ్రింక్ పార్టీ అంతా హుషారుగా సాగింది. ఆ రోజు ఆదివారం 7:30 కల్లా మైదానం నారాయణ ఇంటి ముందు హీరో హోండా ఆగింది. నమస్తే సార్ విష్ చేస్తూ దిగాడు మధు. ఆ సమయంలో మైదానం నారాయణ స్కూటర్తో కుస్తీలు పడుతున్నాడు. హెడ్లైట్ ఒక పక్కన పడుంది. దాని పక్కన 50 తాళాలు గుత్తి ఒక ఇనుప చువ్వకి కట్టబడి ఉన్నాయి. ఒక్కొక్క తాళాన్ని స్కూటర్ కీ హోల్లో పెట్టి చూస్తున్నాడు మైదానం నారాయణ. అన్ని తాళాలతో స్కూటర్ని ఎందుకు హింసలు పెడుతున్నాడో అర్థం కాలేదు మధుకి. ఈ స్కూటర్ ఏ కాలంది సార్ అడిగాడు మధు. నా పెళ్ళప్పుడుది. లేంప్రెట్ట. ఆ రోజుల్లో దీన్ని బ్లాక్లో కొన్నానయ్యా అన్నాడు ఆయన. లేంప్రెట్ట స్కూటర్ని నవతాళ్ గాడ్రేజ్ గోల్డ్ డోర్ తాళాలతో తీస్తే వస్తుందా? ఇలాంటి కీస్తో బీరువాలు అవి తీస్తారు, స్కూటర్లు కాదు అన్నాడు మధు. అక్కడే ఉంది నీకు నాకు తేడా. ఇది లేంప్రెట్టాయే కాదనను, కానీ దానికి ఫిక్స్ చేయించిన కప్ప ఆ కంపెనీది కాదన్నమాట. ఇంకో లేంప్రెట్ట వాడు దీనిని దొంగలించకుండా నేను 6 ఏళ్ల క్రితం గిన్ ఫారెన్ కంపెనీకి అప్పవేయించా. ఆ తాళం పోయింది, అందుకని ట్రై చేస్తున్నా చెప్పాడు ఆయన. ఏడ్చినట్టే ఉంది మనసులోనే అనుకున్నాడు. మా డాడీ మీకు ఫోన్ చేశాక సడన్గా అడిగాడు అతను. భీమవరం సోమరాజు గడా చెయ్యలేదు. మాకెందుకు చేస్తాడు? చెయ్యడు. వాడెప్పుడైనా ఫోన్ చేయాలి, చచ్చాడే అంటుండగానే ఫోన్ మోగిన శబ్దం వినిపించింది. భీమవరం సోమరాజే ఫోన్ చేసి ఉంటాడు. వెళ్ళండి, ఆయన చెప్పేది జాగ్రత్తగా వినండి అన్నాడు మధు. ఫోన్ రిసీవర్ అందుకుని ఎవరు ఏమిటని అడగకుండానే, ఏరా సోమరాజు, నువ్వు కరోపతివే కాదన్ను. నీ పిలక నా దగ్గర ఉంది, ఆ విషయం గుర్తుంచుకో. మీ వాడికి మార్కులు తగ్గించేశానంటే నీ పని సఫా అన్నాడు నారాయణ. అది కాదయ్యా మగడా, నీ కోపాలు తాపాలు తర్వాత. ఇది ఎస్టీడీ పెదపాడు నుంచి చేస్తున్నాను. విషయం ఏంటంటే మా వాడికి నువ్వు అర్జెంటుగా 10,000 ఇవ్వు అన్నాడు అవతలి వ్యక్తి. ఒక కోటీశ్వరుడికి అప్పిచ్చే స్థాయికి నేను ఎదగడం ఈ క్షణంలో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒరేయ్ సోమరాజు, 10,000 ఏంటి? 15,000 ఇస్తాను, వడ్డీ ఇవ్వద్దులే అన్నాడు నారాయణ. నువ్వు వద్దంటే నేను ఊరుకుంటానేంటి? ఇస్తాలేరా, మళ్ళీ ఫోన్ చేస్తా ఉంటా అన్నాడు అవతలి వ్యక్తి.
మైదానం నారాయణ రిసీవర్ కెడిల్ మీద పెట్టి ఛాతీ విరుచుకుంటూ బయటకు వచ్చాడు. లోకల్ కాల్ చేసి ఎస్టీడీ కాల్ అంటారేంటండి? లోకల్ కాల్ చేసి ఎస్టీడీ కాల్ అంటారేంటి సార్ అడిగాడు టెలిఫోన్ బూత్ కుర్రాడు సుల్తాన్ని. అదంతే చూడబ్బాయి, మనం ఇప్పుడు పందెం పెట్టుకుందామా? పందెంలో నువ్వు గెలిస్తే నీకు ఒక కాల్కి బదులు 10 కాల్స్ డబ్బులు ఇస్తా. నేను గెలిస్తే ఇవ్వనన్నమాట అన్నాడు సుల్తాన్. మరీ కష్టమైన ప్రశ్నలు వేయకూడదు. పోతే రూపాయే పోతుంది, వస్తే 10 రూపాయలు వస్తాయన్న ఆశతో ఒప్పుకున్నాడు ఆ కుర్రాడు. స్వయంవరం సినిమా చూసావా? కొత్త హీరో వేణుయేనా? అందులో వేణు ఎన్ని డ్రెస్సులు వేశాడు? 2 నిమిషాల్లో చెప్పాలి. గబగబా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు ఆ కుర్రాడు. మొత్తం 50 సార్ అన్నాడు కాసేపు అయ్యాక. కాదు, కరెక్ట్ సార్. నువ్వు కరెక్ట్ కావచ్చు, కానీ అది నాకు తెలియాలి కదా. అంచేత నేను రేపు ఆ సినిమా చూశాక నీకు డబ్బులు ఇస్తా, సరేనా? సరే సార్ ఒప్పుకున్నాడు కుర్రాడు బిత్తరపోతూ. సుల్తాన్ టెలిఫోన్ బూత్లోంచి బయటకు వచ్చాడు. యు ఆర్ లక్కీ మధు. సరిగ్గా టైంకి ఇంట్లో డబ్బులున్నప్పుడే మా ఫ్రెండ్ మీ నాన్న భీమవరం సోమరాజు ఫోన్ చేశాడు అన్నాడు నారాయణ. సండే నాడు మీరు రెస్ట్ తీసుకునే టైంలో ఫోన్ చేయడం ఏమిటి? మా నాన్నకు ఎప్పుడు ఫోన్ చేయాలో తెలీదు. పోనీలేవయ్యా, వడ్డీ కూడా ఇస్తానన్నాడు. ఈ మధ్య మీ నాన్న మారిపోయినట్టున్నాడే అన్నాడు నారాయణ. వడ్డీ గురించి మాట్లాడొద్దన్నానే సుల్తాన్ని తలుచుకొని అన్నాడు మధు. నారాయణ లోపల నుంచి 2 కట్టలతో వచ్చి, ఇదిగో ఇది 10,000, ఇది 5,000 స్కూటర్ రిపేర్ కని ఉంచిన డబ్బు అన్నాడు నారాయణ. రిపేర్కి 15,000? దాని బదులు కొత్త స్కూటర్ కొనుక్కోవచ్చు కదండి. ఆ డబ్బు తీసుకుంటున్నాడు మధు. సెంటిమెంట్ అయ్యా, సెంటిమెంట్. రిపేర్కి వచ్చిందని లేంబట్రాన్ని వదిలేస్తావు, కానీ పెళ్ళాన్ని వదిలేలేవు కదా. అదన్నమాట. లైఫే పెద్ద లేంబట్రా. రిపేర్లు తప్పవు. ఇంతకీ ఈ డబ్బుతో నువ్వేం చేస్తావు అని తలెత్తి అడిగాడు నారాయణ. ఎదురుగా మధు కనిపించలేదు. అప్పటికే అతను హీరో హోండా స్టార్ట్ చేస్తున్నాడు. మరో 2 నిమిషాల తర్వాత మధు హీరో హోండా రైమని మెయిన్ రోడ్డు మీద దూసుకుపోతుంది. అదే రోజు రాత్రి మధు సుల్తాన్తో సహా ట్రైన్లో విశాఖపట్నానికి బయలుదేరాడు. డాబా గార్డెన్ హోటల్ వీనస్ దిగిన అరగంటలోనే ఫ్రెషప్ అయిపోయి రూమ్ బాయ్ చేత టిఫిన్ తెప్పించుకొని తిని కాఫీ తాగి ఆ రోజు ప్రోగ్రాం గురించి ఆలోచించుకోసాగాడు మధు. ఆ రోజు ప్రోగ్రాం గురించి ఆలోచించుకోసాగాడు మధు సుల్తాన్. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అడిగాడు సుల్తాన్. అన్విత కోసం చెప్పాడు మధు. కాదు, వెంటనే అన్నాడు సుల్తాన్. ఏలూరు చాప్టర్ నువ్వు వదిలేయి, సైంటిఫిక్గా ఆలోచించు. నువ్వు మాస్టర్ డిగ్రీ ఎందుకు చేస్తున్నావు అంటే ఎగ్జామ్స్ కోసమని చెప్పడం తప్ప, జీవితంలో బాగా బతకడానికి ఎగ్జామ్స్ ఒక గోడ. ఆ గోడ దాటితే నిన్ను సక్సెస్ వారిస్తుంది. ఇక్కడ అన్విత కూడా ఒక గోడే, అంతే. నీ మానసిక లక్ష్యం కష్టపడిన అమ్మాయిని చేజిక్కించుకోవడం ఎందుకు? నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి. డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం నీ సోషల్ ప్రెస్టీజీని నీ సోషల్ ప్రెస్టీజీని పెంచడానికి ఉపయోగపడతాయి. జీవితంలో అదొక సగభాగం. రెండో సగభాగం నీ మానసికమైన ఆనందం. ఈ రెండూ కలిస్తేనే జీవితం. ప్రేమించే ప్రతి యువకుడు ఆ దిశగాని ఆలోచించాలి చెప్పాడు సుల్తాన్. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. తన లోపాన్ని అతను సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏలూరులో చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు. నేను నా ఆలోచన విధానంతో ధైర్యంగా కరెక్ట్ వేలో వెళ్ళగలను. నిన్ను నువ్వు హిప్నటైజ్ చేసుకో. నీకు ఇప్పుడు ఫోటోలు అక్కర్లేదు, ప్రేమ లేఖలు అక్కర్లేదు. డైరెక్ట్గా అన్విత ఇంటికి వెళ్ళు. నువ్వెందుకు వచ్చావో చెప్తూ ఆమె రియాక్షన్ గమనించు. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. సుల్తాన్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నాడు మధు. అందుకు మానసికంగా సిద్ధమవుతున్నాడు అతను. అరగంట తర్వాత ఇద్దరు కిందకొచ్చి ఆటో ఎక్కారు. పెద్దవాళ్ళ తేరు చెప్పాడు సుల్తాన్. సరిగ్గా ఉదయం 10:30 అయింది. శ్రావణితో పాటు బయటకు వచ్చి కారు ఎక్కింది అన్విత. ముందు ఫుడ్ మార్కెట్కి వెళదాం, అక్కడి నుంచి హోమ్ ఫర్ ఏజ్డ్. ఎక్కడుందన్నావు అడిగింది ఇగ్నిషన్కి తిప్పుతూ అన్విత. గాజువాకలో చెప్పింది శ్రావణి. ఇక్కడికి ఎంత దూరం? 20 కిలోమీటర్లు ఉంటుంది చెప్పింది శ్రావణి. కారు స్పీడ్ అందుకుంది.
సన్ అండ్ సీకి కొంచెం ఎడం వైపునున్న హుడా పార్క్లో జపాన్ విసనకర్రలా విచ్చుకున్న అందమైన చెట్టు కింద సిమెంట్ బెంచి మీద కూర్చున్నాడు మధు. పావు గంటలో సుల్తాన్ అక్కడికి వచ్చాడు. అదే ఇల్లు, కానీ మీ క్యాండిడేట్ లేదు. అరగంట క్రితం బయటికి వెళ్ళిందట. ఎప్పుడు వస్తుందో తెలియదుట, గేట్ మ్యాన్ చెప్పాడు. నిరీక్షణ బాగుంటుంది. నిరీక్షణకు నిష్కల్మషమైన హృదయం కావాలి, మనసుకు దృఢత్వం కావాలి. నిద్రకైనా విరామమిరగని హృదయయాత్ర నీకోసమని తెలుస్తూనే ఉంది. మరల్చి మత్తెక్కించి స్వప్నాలతో లాలించి మధురగానాల్లో ఊగించిన నీ వలపు కోసం, స్వప్నంలో అనుభవించిన నీ కుంతలాల కొసల స్పర్శ కోసం, ఏ యుగాల అవతల తీరానో సంయోగమనే వాగ్దానం నాకు మిగిలే ఆశ ఇదేనా? ఎండమావల సౌందర్యానికే తప్పించి వదిలి ఎండిలయమయ్యే మనిషిని చూసి దిక్కులు నవ్వుతాయి. యోగులు హృదయాల్లో వెలిగించే కాంతి లాంటి నీ చిరునవ్వు నాకెట్లా దొరుకుతుంది? ఎప్పుడో ఎక్కడో చదివిన చలం వాక్యాలు చప్పున గుర్తుకొచ్చాయి మధుకి. మనసు బావిలోంచి ఎవరో తోడే నీళ్ల చప్పుడు మనసుకి తప్ప మరో మనిషికి వినిపించదు. అది ప్రేమ. కళ్ళ ముందు కదులుతున్న అన్విత ఆకారం, అతనికి అనుబొమ్మల్లో ప్రతిఫలిస్తున్న అన్విత చిరునవ్వు. ఏమిటి, డే డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా అన్నాడు సుల్తాన్ నవ్వుతూ. డ్రీమ్స్ ఆర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సమ్ repressed ఇన్ఫాంటైల్ విష్. ఫ్రైడ్ కొటేషన్ జ్ఞాపకానికి వచ్చింది మధుకి. ప్రతి కోరిక పసి కోరికే, మరీ ముఖ్యంగా ప్రేమ. కాసేపు అయ్యాక ఇద్దరూ లేచి పక్కనే ఉన్న రెస్టారెంట్లో కూర్చుని సముద్రాన్ని చూడసాగారు, భవిష్యత్తుని తలుచుకుంటూ. గాజువాకలో వృద్ధ అనాథాశ్రమంలో అన్విత విజిటర్స్ రూమ్లో శ్రావణి కూర్చుంది. విశాలమైన హాల్లో అందరూ 60కి పైబడిన వృద్ధులే. పిల్లల మమతానురాగాలకు దూరమైన వృద్ధులు కొందరైతే, ఎవరూ లేని అనాథలు మరి ఇంకొందరు. వాళ్ళ ఒక్కొక్క చేతిలోనూ 2 యాపిల్స్ పెట్టి స్వీట్ ప్యాకెట్ని అందిస్తూ వివరాలు కనుక్కుంటోంది ఆసక్తిగా. అపరిచితమైన వ్యక్తి చూపిస్తున్న అనురాగపు స్పర్శ ఆ వృద్ధుల్ని పులకితుల్ని చేస్తోంది. ఎవరమ్మా నువ్వు? ఒక వృద్ధురాలు అడిగింది. మీ మనవరాలు అనుకోండి అంది అన్విత. ఆ వృద్ధురాలి కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క పెళ్ళుబికి చర్మపు మడతల మీద పడింది. గాడ్ బ్లెస్ యూ బేబీ. 40 నిమిషాల తర్వాత ఆశ్రమంలోంచి బయటకు వచ్చింది అన్విత. కారు గాజువాక మెయిన్ రోడ్డు మీద శ్రీహరిపురం రోడ్డు వైపు వెళుతోంది. మీలోని అరుదైన క్వాలిటీస్ నాకు నచ్చాయి అంది శ్రావణి. ఇది అరుదైన క్వాలిటీ అని నేను అనుకోవడం లేదు, క్యాజువల్గా అంది అన్విత. సర్వీస్ ఈజ్ ద లవ్, లవ్ ఈజ్ గాడ్ కాదా అంది శ్రావణి. మనం దేవుణ్ణి చూడలేదు. వేరువేరు పేర్లతో మనం పిలుచుకునే ఈ దేవుళ్ళందరూ మనుషులే. మామూలు మనుషుల కన్నా భిన్నంగా మానవత్వంతో, సేవాభావంతో, అపారమైన కరుణతో బతికారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అంటున్నాం అని నా నమ్మకం అంది అన్విత. ఇంత మోడర్న్గా కనిపించే అమ్మాయి ఇంత ఫిలాసఫీయా? ఆశ్చర్యపోతుంది శ్రావణి. మీ ఏలూరు కాలేజీలో అందరూ ఇంత ఫిలాసఫికల్గానే ఆలోచిస్తారా ప్రశ్నించింది. ఏం, ఇక్కడ కాలేజీల్లో మాకు అలాంటి వాతావరణం ఉండదు. ఎంతసేపు లవ్వులు, లవ్ లెటర్స్, నూనె షోలకి జగదాంబకి వెళ్ళి ఇంగ్లీష్ సినిమాలు చూడడం, లేకపోతే కైలాసగిరి బీచ్ ఒడ్డుకి వెళ్ళిపోవడం. ఇక్కడంతా గమ్మత్తైన రొమాంటిక్ వాతావరణం అంది శ్రావణి. ఆమె మాటలకి ఎందుకో అకస్మాత్తుగా మధు గుర్తుకొచ్చాడు అన్వితకు. మొదటి రోజు తన వైపు చూసిన మధు కనుచూపుల్లోని భావన వేరు, రైల్వే ప్లాట్ఫారం మీద చూపుల్లోని భావన వేరు. మధు నన్ను ప్రేమిస్తున్నాడా? మొట్టమొదటిసారి అన్విత ఆలోచనల్లో ఆ ఊహం మొదలవగానే క్షణకాలం విచకితురాలైంది ఆమె. కళ్ళల్లో వజ్రాల మెరుపు మెరిసింది. మరి తనకెందుకు చెప్పలేదు? అదే సమయంలో రవి, రమణ గుర్తుకొచ్చారు. వాళ్ళ సంభాషణలు గుర్తుకొచ్చాయి. రవి ఆ రోజు ఎందుకు అంతగా ఎగ్జైట్ అయ్యాడు? మధు మీద ఎందుకంత కోపం? రవిని నమ్మొద్దని రమణ ఇండైరెక్ట్గా ఎందుకు చెప్పాడు? అంచెలంచెలుగా కొన్ని దృశ్యాలు ఆమె కళ్ళ ముందుకు వస్తున్నాయి. అన్ని దృశ్యాలను కలిపే సూత్రబంధంలా మధుని కేవలం స్నేహితుడిగానే ఎందుకు చేసింది? నిజంగా అతను తనని ప్రేమిస్తే తనకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? మళ్ళీ తాను ప్రశ్నించుకుంది ఆమె. ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నారు అడిగింది శ్రావణి. ఏం లేదు అంది అన్విత. కారు లాసన్స్ బే కాలనీ వైపు మలుపు తిరుగుతున్నప్పుడు స్టీరింగ్ ముందు కూర్చున్న అన్వితను చూడగానే, అదిగో అన్విత ఎగ్జైటింగ్గా అన్నాడు మధు.
నువ్వెంత గట్టిగా అరచి పిలవగలవో పిలువు అన్నాడు టెస్ట్ చేయడానికి. చాలా గట్టిగా అన్విత అని అరిచాడు నిస్సంకోచంగా మధు. ఒకవేళ ఆమెకు వినపడి కారు ఆపితే? అప్పటికీ కారు ఆగకుండా ఇంటివైపు వెళ్ళిపోయింది. అటు సముద్రం హోరు, ఇటు సిటీ బస్సుల హోరు వినిపించదని తెలిసే నీకు టెస్ట్ పెట్టాను అన్నాడు సుల్తాన్. నేను దేనికి భయపడదలుచుకోలేదు అన్నాడు మధు చేతి వాచి వైపు చూసుకున్నాడు. అతను 1 గంట దాటింది. ముందు హోటల్లో లంచ్ చేద్దాం పద అని ఆటో పెంచాడు సుల్తాన్. ఏసీ ఆగిపోవడంతో కళ్ళిప్పింది అన్విత. కుషన్ బెడ్ మీంచి లేచి కర్టన్స్ ఓపెన్ చేసి సముద్రం వైపు చూస్తూ కాసేపు నిలబడింది. అనంతమైన జలరాశిలో నిరంతరం దోబూచులాడుకునే కెరటాలు, ప్రతిరోజు అవే కెరటాలు, అదే ఉరవడి. కానీ మారే రంగులెన్నెన్నో, ప్రతిఫలించే ప్రతిబింబాలెన్నో. ఒక్కసారి విసురుగా గాలి రావడంతో పల్చటి షిఫాన్ పైట ఉల్లి కాగితంలా కిందకి జారిపోయింది. ఎదురుగా నిలువెత్తు అద్దం. సౌందర్యాన్ని ఆవిష్కరించడానికి బ్రహ్మదేవుడు ప్రత్యేకంగా తయారు తీసి పంపిన ప్రియదర్శినిలా ఉంది. తన అందాలను అద్దంలో చూసుకుంటూ నవ్వుకుందామే. అప్పుడే లోనికి వచ్చిన అన్నపూర్ణమ్మ, ఏంటి బయట తీసేసుకుని అద్దంలో చూసుకుంటున్నావు, ఏదైనా విశేషమా అని అడిగింది నవ్వుతూ. అంటే అదే ప్రేమలో పడబోతున్నావా అని. మొన్నటి వరకు సోషల్ సర్వీస్, ఇప్పుడు రొమాన్సా నీ టాపిక్ అని అన్విత నవ్వుతూ అంది. ఏ వయసుగా ముచ్చట ఉండాలి తల్లి. భక్తి భక్తే, రక్తి రక్తే. నిత్యం భగవంతుడి దగ్గర గడిపోయి పూజారులు పెళ్ళిళ్ళు చేసుకోరా ఏమిటి? నీ వయసులో నా చుట్టూ యంగ్ బాయ్స్ ఎంతమంది కుక్కల్లా తిరిగేవారో తెలుసా అంది గర్వంగా అన్నపూర్ణమ్మ. వాళ్ళందరినీ ఏం చేసావు నువ్వు? ఆటలాడించేదాన్ని. లవ్ చేసే ప్రేమ చదరంగం పాపం గిలగిల్లాడిపోయేవారు. నా మనవరాలివే కానీ నా డేరింగ్ నీకు అస్సలు రాలేదు. వండర్ఫుల్ బ్యూటీ నీకుంది. ఏమిటి లాభం? ఒక్కడు నీ దగ్గరికి రాడు, వెనక తిరగడు. ఏంటో అంది సోఫాలో కొలబడుతూ. నానమ్మ, నీకు రోమియోలు లవర్స్గాను, రోమియో తనం ప్రేమగాను కనిపించింది అంతేనా? కాకపోతే యు ఆర్ ర్యాంగ్ ఓల్డ్ లేడీ. బోల్డ్గా చెబుతున్నాను విను. పెళ్ళి కానీ చాలామందికి ప్రేమంటే కామం. ఆ వేడి చల్లారడానికి కామానికి ప్రేమకి ముసుగు వేస్తారు. ఆ ముసుగునే అమ్మాయిలు ప్రేమ అనుకుంటారు. కొంతమందికి ప్రేమంటే బెడ్రూమ్లో భార్య లాంటిది. పాతివ్రత్యం ముసుగులో పైశాచికమైన సెక్స్కు ఆడది అక్కడ డస్ట్బిన్. చాలా సీరియస్గా చెప్పి ఆగింది అన్విత. విచిత్రంగా చూసింది మనవరాలి వైపు అన్నపూర్ణమ్మ. అస్సలు నీ దృష్టిలో ప్రేమంటే ఏమిటే? నా దృష్టిలో ప్రేమంటే కళా సృష్టి, ఆత్మతృష్ణ, దివ్యజ్యోతి. అది కంటికి కనపడదు, మనసుకి తెలిసినట్టుగానే ఉంటుంది కానీ తెలీదు. సెక్స్లో ఒక పార్ట్ ప్రేమ అనుకుంటారు చాలామంది. కానీ ప్రేమకు సెక్స్కు అసలు సంబంధం లేదు. సముద్రం లాంటి ప్రేమలో చిన్న బిందువు సెక్స్. ఆ చిన్న బిందువునే ప్రేమ అనుకుంటారు మనుషులు. చాలా కూల్గా చెప్పింది అన్విత. 2 నిమిషాలు ఏం మాట్లాడలేకపోయింది అన్నపూర్ణమ్మ. నువ్వింత లోతుగా ఆలోచించగలవని నాకు తెలియదు బేబీ. నేను ఊహించలేదు కూడా నెమ్మదిగా అందామె. అమ్మా, మీకోసం ఎవరో వచ్చారు చెప్పిన పని మనిషి వైపు సూటిగా చూసింది అన్విత. అనురాగ్ అయి ఉంటాడు అనుకుంటూ కిందకు దిగుతూ సోఫా వైపు చూసింది. అనురాగ్ డాడీ యుగంధేశ్వరరావు. అంకుల్ బాగున్నారా? ఆప్యాయంగా విష్ చేసి ఆయనకి ఎదురుగా కూర్చుంది. ఇంతలో అన్నపూర్ణమ్మ కిందకు దిగింది. ముంబై నుంచి మార్నింగ్ ఫ్లైట్లో వచ్చాను. మీరిద్దరూ ఇక్కడే ఉన్నారని అనురాగ్ చెప్పాడు. నేను మళ్ళీ నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. బేబీ నాతో డిన్నర్ చేయవా అడిగాడు ఆయన. ఇద్దరిని ఒప్పించాడు ఆయన. 15 గంటలు ఇద్దరు తయారయ్యారు. ముందు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది అన్విత. తలెత్తి చూసిన ఆమె పోర్చుగల్లోకి అప్పుడే అడుగుపెట్టిన మధుని ఆశ్చర్యంగా చూసింది. హలో మధు, మీరు ఇక్కడ ఎప్పుడొచ్చారు? వాట్ ఏ సర్ప్రైజింగ్. అలలు పొంగిన కడలిలా ఉత్సాహంగా అందామె. ఇద్దరి మధ్య 2 అడుగుల దూరం, దోబూచులాడుతున్న మత్తైన పరిమళం. మార్నింగ్ వచ్చాను నెమ్మదిగా అన్నాడు అతను. ఎన్ని రోజులు ఉంటారు? ఉంటాను. మా అంకుల్ వచ్చారు, డిన్నర్కి వెళుతున్నాం. ఆయన నైట్కి ముంబై వెళ్ళిపోతారు. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మా ఇంటికి రాగలరా? వస్తాను అన్నట్టుగా కళ్ళతోనే బదిలిచ్చాడు మధు. సీయు. వెంటనే వెనుకొచ్చేశాడు అతను. మరో 3 నిమిషాల తర్వాత కారు గేటు దాటుతున్నప్పుడు బ్యాక్ సీట్లో అన్నపూర్ణమ్మ పక్కన కూర్చున్న అన్విత రోడ్డుకి అటు ఇటు చూసింది. మధు అలా కనిపిస్తాడని ఊహించని అన్వితలో పరిపరి విధాలుగా ఆలోచనలు చోటు చేసుకున్నాయి. నీరసంగా రూమ్కి వచ్చిన మధుని చూసి సుల్తాన్ విసుక్కున్నాడు. ఏమైంది? విసుగును దాచుకుంటూ అడిగాడు సుల్తాన్. చెప్పాడు మధు. ఏ మనిషి అయినా ఎప్పుడైనా హీరోలా బతకాలి, జీరోలా కాదు. ఏ వ్యక్తి అయినా మరొకరికి ఆదర్శం కావాలి. పిరికివాడు, డబ్బున్నవాడైనా, అందగాడైనా
ఆరోగ్యవంతుడైన ఈ సమాజానికి దేశానికి ఏ విధంగానూ ఉపయోగపడ్డు. 4 రోజులు బతికినా పులిలా బతకాలి. దేవినేని వెంకటరమణ అంటే నాకు అందుకే అసూయ. ఓటు నోటు కోసం జరిగే రాజకీయాల్ని మటుమాయం చేసిన రియల్ హీరో రమణ. పనులు చేయడం, సమస్యలు పరిష్కరించడం, ప్రతి పల్లెని అనుక్షణం పలకరించడం తప్ప అతనికి మరో పనే ఉండేది కాదట. చంద్రబాబుని రమణ విసిగించినంతగా మరే ఎమ్మెల్యే విసిగించలేదట. అయినా చంద్రబాబు మాత్రం విసుక్కునేవాడు కాదట. ఆ నియోజకవర్గానికి రోడ్లు కావాలి, పంపింగ్ స్కీమ్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, అంగన్వాడీలు కావాలని ఊపిరి తీసుకోకుండా అడిగేవాడట రమణ. అతనిలోని తపన, సేవాభావం చూసి చంద్రబాబు చాలా సంతోషించేవాడట. నా నియోజకవర్గం కుప్పంతో పోటీ పడతావా? చూస్తాను. నువ్వు నెగ్గుతావో నేను నెగ్గుతాను అని సరదాగా చంద్రబాబు సవాల్ విసిరేవాడట. ప్రజల కోసం రాత్రింబవళ్లు శ్రమించిన రమణని చూసి చంద్రబాబు గర్వపడేవాడట. రమణని సొంత తమ్ముడి కంటే, బంధువుల కంటే, భార్య బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునేవాడట. ఏ రోజు చంద్రబాబుని నాకు కొన్ని సొంత పనులున్నాయని కానీ అవి చేసి పెట్టమని కానీ అడిగి ఎరగడట రమణ. రమణ లాంటి ఎమ్మెల్యే తన పార్టీలో ఉన్నందుకు చంద్రబాబు గర్వించేవాడట. ఇప్పుడు నిజమైన హీరోలంటే చంద్రబాబు, రమణలే. మనిషి పోయినా 10 మంది మనసుల్లో శాశ్వత స్థానం పొందగలిగిన రమణ రియల్ హీరో. అలా ఉండాలి. నువ్వైనా ప్రేమ కోసమైనా, ప్రజల కోసమైనా ప్రాణం పెట్టేవాడే గొప్పవాడు. ఈ ప్రేమలో నేను గెలవలేను. ఈ రాష్ట్రాన్ని ఎవడు బాగు చేయలేడని ప్రేమికుడు కానీ, నాయకుడు కానీ నాకు మాత్రం నామమాత్రులే అవుతారు కానీ నాయకులు కాలేరు. ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్, రోడ్ల విస్తరణ, విజన్ 220, వన సంరక్షణ, సాగునీటి సంఘాలు, CMEY విద్యా కమిటీలు, డ్వాక్రా పథకాలు, రైతు బజార్లు, వాటర్ షెడ్, ఆదరణ, ముందడుగు, చేయూత, రోషిణి, చైతన్యం, ఆపద్బంధు, మదర్స్ కమిటీ, శిశువుల సంరక్షణ పథకం, సుఖీభవ, దీపం. అబ్బబ్బా, ఎన్ని పథకాలు, ఎన్ని సేవలు! పని రాక్షసుడు చంద్రబాబు, ప్రజారక్షకుడు చంద్రబాబు, నిద్రా సుఖమెరుగని నిశాచరుడు చంద్రబాబుని ఎవరైనా మర్చిపోగలరా? మంచి పనులు చేసిన వాళ్ళని అభినందిస్తే మరిన్ని మంచి పనులు చేస్తారు. అది ఎలాగూ రాష్ట్ర ప్రజలకు తెలుసనుకో. నీ విషయమే నాకు తెలియడం లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా జీవితంలో విజయం సాధించాలంటే చంద్రబాబు, రమణ జీవన విధానాన్ని ఉత్తేజంగా తీసుకుంటే చాలు. నీకో తమాషా విషయం చెప్పాలి, కానీ ఇప్పుడు కాదు. రమణ ఇదే విశాఖపట్టణానికి చెందిన ప్రణతి అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆయన ప్రణయ కథని, ప్రణతి ప్రేమని మరోసారి చెబుతాను. ఇప్పటికైనా ధైర్యం చేసి నీ ప్రేమను బయటపెట్టుకుని విజయం సాధిస్తే నీ ఫ్రెండ్గా గర్విస్తాను అంటూ సుల్తాన్ మంచం మీద అటు తిరిగి పడుకున్నాడు. మధు ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. రాత్రి 9:30 గంటలకు హోటల్ దాసపల్లాలో డిన్నర్ పూర్తయ్యాక ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అందరూ. యుగేంద్రేశ్వరరావు అన్నపూర్ణమ్మతో ఏదో మాట్లాడుతున్నాడు. ఏం అన్విత, ముభావంగా ఉన్నావు అడిగాడు మరో పక్కనున్న అన్వితను అనురాగ్. నథింగ్ అందామె. నాకు పట్టుదల ఎక్కువ అని నీకు తెలుసు. నేను పిలిస్తే నువ్వు డిన్నర్కి రాకపోవచ్చని అనిపించి డాడీని పంపించాను. ఎలా ఉంది ఐడియా? చెప్పేశాడు అతను. ఏ పనైనా బలవంతంగా చేయించడం మీ అలవాట? కోపంగా అన్నది అన్విత. ఎస్, ఇట్ గివ్స్ మీ థ్రిల్ అన్నాడు పెద్దగా నవ్వుతూ. మరో 1 గంట తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్న సమయంలో ఎప్పుడో ఒకప్పుడు నేను ఎత్తుకుపోయినా పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనురాగ్ నవ్వుతూ. కోపంగా చూసింది అతని వైపు అన్విత. చకచకాలోనికి నడిచి వెళ్ళిపోయింది. కానీ గేట్లోంచి కారు లోపలికి వెళుతున్నప్పుడు ఫుట్పాత్ వైపు ఆమె కనుక చూస్తుంటే అక్కడ ఆమెకు సాయంత్రం నుంచి అలాగే నిల్చున్న మధు కనిపించేవాడు. చెట్టు కింద వీధి లైటు నీడలో సిగరెట్ కాల్చుకుంటూ మధు లోపలికి వెళ్ళిన కారులోంచి దిగిన అన్వితను, ఆమెతో మాట్లాడుతున్న అనురాగ్ను ఆసక్తిగా చూశాడు. అన్విత తనకు దక్కుతుందా? సందేహం కలిగింది అతనికి. అతనెవరు? విశాఖ వచ్చి 24 గంటలు కాకముందే కొత్త వ్యక్తితో స్నేహం, షికార్లు. అతను అన్వితకు రిలేటివా? ఉక్రోషంగా ఉంది అతనికి. ఆ ఉక్రోషం కసిగా మారుతుంది. అప్పటికి రాత్రి 12:30 దాటింది. బూడిద రంగు అద్దకపు పూల చీర, జాకెట్, మునికంజలు వేసుకునే ముడిలాంటి ముడి, నుదుటిన చిన్న బొట్టు, స్విమ్మింగ్ పూల్ పక్కన పచారు చేస్తూ రోడ్ వైపు చూస్తోంది అన్విత.
సరిగ్గా 7:30 గంటలు. లోపలికి ప్రవేశించాడు మధు. పని మనిషి చెప్పగా పైకొచ్చాడు. కూర్చోండి తను కూర్చుంటూ అంది అన్విత. ఒక పక్క ఒత్తేల చెట్ల నీడ, పైన బీచ్లో వేసుకునే గొడుగు, చల్లటి గాలి శుతిమెత్తగా వంటిని తాకుతోంది. నిన్న మిమ్మల్ని చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? మీతో కొంత టైం స్పెండ్ చేస్తే బాగుండదనుకున్నాను. పోనీలేండి, ఇవాళ వచ్చారు. మన ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అడిగిందామె. బాగున్నారు. మిస్టర్ మధు, నాకు విషయం అర్థం కాలేదు. మీరు నా కోసం గిఫ్ట్ని చివరి నిమిషంలోనే తేవాలా? ముందు రోజు మనం కలుసుకున్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు? స్టేషన్లో మీరు అలా ఉక్కిరి బిక్కిరైపోవడం, పరిగెత్తడం నాకు చాలా బాధ అనిపించింది. నిజానికి గిఫ్ట్లు అంటే నాకు ఇష్టం ఉండదు. చాలా కూల్గా అంది అన్విత. మనసులో భోగిమంట రగిలినట్లయింది మధుకి. అది మీ ఫోటో, వెంటనే అన్నాడు అతను. ఆమె ఆశ్చర్యపోలేదు. నా ఫోటో కావచ్చు, మీ ఫోటో కావచ్చు, స్నేహానికి ఈ భాష, మాటలు ఉన్నాయి కదా అందామె తన దూరంలో. ఆ అమ్మాయి విచిత్రమైన మనస్తత్వానికి ఆశ్చర్యపోయాడు అతను. మా మేనమామ కొడుకు ఇక్కడే ఉన్నాడు. అమెరికా నుంచి వచ్చాడు. నేనంటే తెగ ఇష్టమట. పూర్ ఫెలో. ఇష్టాన్ని ఇష్టంగా చెప్పడం గొప్పనుకుంటాడు. ఎగ్జిబిషనిజం నాకు ఇష్టం ఉండదు. సెన్సిటివ్ ఫీలింగ్స్ ఎప్పుడు మనసులోనే ఉంచుకోవాలని నేను అనుకుంటాను. అలాంటి వాళ్ళంటేనే నాకు ఇష్టం. విప్పారని కళ్ళతో అంది అన్విత. ఆ కళ్ళ వైపు చూస్తున్నాడు అతను. అంటే మనసు ఎప్పుడు రహస్య గదిలో ఉంచుకోవాలా? సూటిగా అడిగాడు అతను. ఫీలింగ్స్ని ఉంచుకోవాలి, మనస్సుని కాదు అందామె మళ్ళీ. మామూలు ఆడపిల్ల లాంటి వ్యక్తిత్వం కాదు ఈమెది. ఇలాంటి వాళ్ళ ఇష్టాలు, అభిరుచులు, సున్నితమైన స్పందనలు కనుక్కోవడం చాలా కష్టం. సెన్సిటివ్ ఫీలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమని తీసుకుంటే దాని గురించి కూడా ఇలాగే ఆలోచిస్తారా? ఆ మాటకు కళ్ళెత్తి సూటిగా మధు వైపు చూసింది అన్విత. లవ్ ఈజ్ ద గ్రేస్ఫుల్ థింగ్ ఇన్ ద యూనివర్స్. మీటింగ్ ఈచ్ అదర్, లాఫింగ్ ఈచ్ అదర్, స్పెండింగ్ ఈచ్ అదర్. ఈజ్ ఇట్ ఏ లవ్? నో. నిజమైన ప్రేమికులు ఆరాధనను కోరుకుంటారు. సో కాల్డ్ సినిమాల్లో లవ్లా నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఇష్టపడుతున్నాను, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఎంత అసహ్యంగా ఉంటుందో కదా ఆ భాష. మీకు అలా అనిపించదా? ఏమని జవాబు చెప్తాడు? కాళ్ళని తాడుతో కట్టిస్తే మనిషి నడవలేడు. అలా అయిపోయింది మధు పరిస్థితి. సరిగ్గా ఆ సమయంలో బ్రేక్ఫాస్ట్ వచ్చింది. ఇడ్లీ, వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్ జ్యూస్. ఇడ్లీ తుంచి ముక్క నోట్లో పెట్టుకుంటోంది. వేరియస్ ఆస్పెక్ట్లో మనుషులు రకరకాలుగా బిహేవ్ చేస్తారా? క్యాజువల్గా కలిసిపోతూ ఉన్నంత మాత్రాన ఆడపిల్లలకు వ్యక్తిత్వం ఉండదని అనుకోవడం తప్పు కాదా? రవి బిహేవియర్ మంచిదైతే నాకు మంచి ఫ్రెండ్ అయి ఉండేవాడు. తర్వాత ఇష్టాలు, అభిరుచులు, మనసు ఏమిటో తెలుసుకోకుండా ఆ రోజు నన్ను ఎంత అల్లరి చేశాడు. ఫూలిష్ అలా ఉండటం మీ మగవాళ్ళకి చెల్లింది. ఊహించలేని అభిప్రాయాల వెల్లువ. ఆమెను అంచనా వేయలేకపోతున్నాడు మధు. మగవాడు ఎలా ఉంటే ఈమెకి ఇష్టం, ఎలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఇష్టం, ఆ సమయంలో ఎలాంటి వాతావరణం కోరుకుంటుంది? మధులో ఎన్నో ప్రశ్నలు. ఫ్రూట్ జ్యూస్ తాగి గ్లాస్ టీపాయ్ మీద పెట్టేశాడు. నేను వెళతాను అన్నాడు. ఎందుకు వచ్చావో చెప్పనే లేదు అందామె. మిమ్మల్ని చూడ్డానికి, వెంటనే అన్నాడు అతను. అబ్బా, ఎన్నాళ్ళకి ఒక జోక్ వేశారండి బాబు, పెద్దగా నవ్వుతూ అంది. బై నా ఫోన్ నెంబర్ ఇది. కళ్యాణి, విమలలకు ఇవ్వండి. ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పండి. మీరు ఫోన్ చేస్తుంటారుగా అందామె కొసరగా. స్టడీస్తో పాటు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. వెంటనే అబద్ధమాడాడు మధు. ఎక్కడా? ఇక్కడే. అయితే మనం తరచూ కలుసుకుంటామన్నమాట. వెరీ నైస్ అందామె. ఇద్దరు కిందకు వచ్చారు. డ్రాయింగ్ రూమ్లో కూర్చున్న అన్నపూర్ణమ్మ సూటిగా మధునే చూస్తోంది. పోర్టుకో వరకు వచ్చింది. సీ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. పెదవులు ఇప్పకుండానే నవ్వి వెనుతిరిగాడు మధు. టీవీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న అతన్నే చూస్తోందామె. తర్వాత లోనికి వెళ్ళింది. ఏలూరులోని అబ్బాయిలా ఉన్నాడు. అవును. పాపం, దేనికి వచ్చాడు? జవాబు చెప్పలేదు అన్విత. కాలేజీ కుర్రాళ్లతో జాగ్రత్త. వాళ్ళ షోకులకి ఇంట్లో వాళ్ళు ఇచ్చే డబ్బులు చాలవు. నీలాంటి ఆడపిల్లలతో స్నేహాలు చేసుకుని డబ్బులు అప్పు అడుగుతారు. ఇవ్వకు. ఆ మాటకు అన్విత పెద్దగా నవ్వేసింది. అప్పడుగుతారా? భలే దానివేదానమ్మా అంది. ఆమెకు నవ్వాగడం లేదు. ఏం జరిగిందో మొత్తం చెప్పాడు మధు సుల్తాన్తో. చూసావా ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిపోయిందో? అన్వితను తప్పుగా అర్థం చేసుకోకు. అమ్మాయి మనసులోని గంభీరతను, హుందాతనాన్ని అర్థం చేసుకో. నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ అమ్మాయి నీ సొంతమే అవుతుందని అన్నాడు సుల్తాన్. ఏం సొంతం కావడమో నాకేం అర్థం కావడం లేదు అన్నాడు మధు.
బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని అబద్ధం చెప్పి మంచి పని చేశావు. నీకు ఆఫీసు కనుక ఉంటే ఆ అమ్మాయి నీ దగ్గరికి వస్తుంది. అప్పుడే మన సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. అర్జున గీతబోధ చేస్తున్న కృష్ణుడిలా అన్నాడు సుల్తాన్. ఏం బిజినెస్ చేస్తాం అంటే ఓ ఆఫీస్ తీసుకోవాలి, దానికి పెట్టుబడి, నేను ఉండటానికి ఫ్లాట్, డబ్బు కావాలి. ఎక్కడి నుండి వస్తుంది? కంగారు కన్నాడు మధు. అన్విత తన ఆఫీస్కి వచ్చి మాట్లాడే సన్నివేశాన్ని ఊహించుకుంటూ. భీమవరం సోమరాజు మళ్ళీ మైదానం నారాయణకి ఫోన్ చేస్తాడు. ఈసారి 50,000కి అన్నాడు సుల్తాన్. మా నాన్న ఫోన్ చేయడురా పిచ్చిమాలోకమా, క్రితంసారి మీ నాన్న ఫోన్ చేశాడు ఏమిట్రా అంటే మళ్ళీ నువ్వే చేస్తావా? మా నాన్నకు కొంపలాగిపోతాయి. నీకు ప్రేమ ముఖ్యమా, కొంప ముఖ్యమా? నేనున్నాను కదా, భయం వద్దు. ఈసారికి నారాయణ, తర్వాత మీ నాన్న, అమ్మ. డబ్బుతో మనకు చాలా అవసరాలున్నాయి. నీ ప్రేమను ఎలాగోలా గెలిపించాలన్న కసి నాలో తీవ్రంగా ఉంది రోయ్ అన్నాడు అతను. సాయంకాలం 6 గంటలు దాటింది. ఉడా పార్క్ పిల్లలతో కడకడలాడుతోంది. దూరంగా ఉన్న సన్ అండ్ సీ హోటల్ బాల్కనీలో అమెరికన్ సముద్రం వైపు చూస్తూ కబుర్లు ఆడుకుంటున్నారు. కాలక్షేపానికి పల్లి పొట్లం తీసుకున్నాడు సుల్తాన్. నారాయణ గారికి ఫోన్ ఎప్పుడు చేద్దాం అడిగాడు మధు. 7 దాటాక అంటూ పల్లీని మధుకిచ్చి మిగతా సగం పల్లీని తన చేతిలో వేసుకుని పేపర్ని పారేయబోతూ అందులో కనిపించిన ప్రకటన చదివి, ఇది చదవరా అన్నాడు మధుకిస్తూ. మధు చదివాడు. సేఫ్ డిటెక్టివ్ ఏజెన్సీ, జగదాంబ సెంటర్. ఈ డిటెక్టివ్లు 007లు మనకెందుకురా అన్నాడు మధు. ప్రేమ 2 వైపులా పదునైన కత్తి లాంటిది. అంచేత 2 వైపుల నుంచి మనం నరుకు రావాలి. ఆ డిటెక్టివ్ని మనం కలుస్తున్నాం. ఎందుకో తెలుసా అంటూ ఓ 5 నిమిషాల్లో తన ప్లాన్ అంతా వివరంగా చెప్పాడు సుల్తాన్. ఐడియా బాగానే ఉంది, పద వెళదాం లేచాడు మధు సుల్తాన్తో పాటు. ముందు మైదానం నారాయణకి ఫోన్ చేయడానికి నిర్ణయించుకొని యూనివర్సిటీ డౌన్లో ఈగలు తోలుకుంటున్న ఓ ఎస్టీడీ బూత్లోకి నడిచాడు. ఏలూరుకి ఎస్టీడీ అన్నాడు సుల్తాన్. చేసుకోండి సార్, ఏలూరు కోడ్ నెంబర్ చెప్పాడు బూత్ మనిషి. ఎస్టీడీ కోడ్ నొక్కి నెంబర్ని ప్రెస్ చేశాడు అతను. ఎవరు? ఫోన్ ఎత్తిన మైదానం నారాయణ దీర్ఘం తీస్తూ అడిగాడు. నేనే, పెదపాడు నుంచి, నీ ఫ్రెండ్ని, భీమవరం సోమరాజుని. ఏవిరా మళ్ళీ ఫోన్ చేశావు? ఏం లేదు, మా మధుగాడు ఒక పక్క చదువుకుంటూనే రెండో పక్క బిజినెస్ చేస్తానంటున్నాడు. నీ ఒపీనియన్ ఏమిటి? సోమరాజు ఎప్పుడు ఎవరిని ఒపీనియన్ అడగడు, సలహా ఇస్తే తంతాడు. అలాంటివాడు ఫోన్ చేసి మరీ ఒపీనియన్ అడగటమా? రోమాలు నిక్కబొడుచుకున్నాయి నారాయణకి. నువ్వు ఇంతగా మారిపోతావని, నా సలహా అడుగుతావని నేను జీవితంలో అనుకోలేదుగా. నాకు ఈ క్షణంలో ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఆనందం తర్వాత సలహా కాదు, ఇంకా నేను చాలా అడుగుతాను. ముందు చెప్పు. అడగరా, నువ్వు ఏది చెప్పినా ఆఖరికి నా లేంబ్రెట్ట అడిగిన కర్ణుడు కవచకొండలాలు ఇచ్చేసినట్టు రామదాసు ట్రాన్స్పోర్ట్లో పంపేస్తాను. బిజినెస్ మంచిదే, చేయించు అన్నాడు నారాయణ. నేను అదే అనుకుంటున్నాను, కానీ నువ్వు పని చేయాలి. మావాడు వస్తాడు, వెంటనే ఓ 50,000 ఇవ్వు. పంటల డబ్బు అందగానే వడ్డీతో ఇచ్చేస్తాను, సరేనా? ఒక క్షణం గట్టుపడాయించాడు నారాయణ. రేపు వస్తాడు వాడు, మళ్ళీ ఫోన్ చేస్తాలే అని ఫోన్ పెట్టేశాడు సుల్తాన్. జంబలడికి పంబ, 50,000 రెడీ, హుషారుగా అన్నాడు. నారాయణ మాస్టారు ఎలా నమ్మేస్తున్నాడుగా. గొంతు గోల ఏవో ఉంటాయి కదా. కూర్చున్న ఆటో గదిలాగా అడిగాడు మధు. నీ టైం బాగుంది కాబట్టి, నీ లవ్ సక్సెస్ అవుతుంది కాబట్టి మిగతా ప్రశ్నలు వెయ్యకు. జవాబులు తెలిసినా నేను చెప్పను అన్నాడు సుల్తాన్ డిటెక్టివ్ వ్యవహారం గురించి ఆలోచిస్తూ. జగదాంబ జంక్షన్లో కేజీహెచ్కి వెళ్లేదారిలో రెండో కార్నర్లో మేడ మీదున్న పెద్ద బోర్డును చూశారు సుల్తాన్ మధు. సేఫ్ డిటెక్టివ్ ఏజెన్సీ. గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళారు. రెండు రూములు ఏజెన్సీ కంపెనీ అది. ఫ్రంట్ రూమ్లో టెలిఫోన్ ఆపరేటర్ కమ్ పిఏ టు డిటెక్టివ్ వాళ్ళ వైపు చూసి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంది. డిటెక్టివ్ గారిని కలవాలి చెప్పాడు సుల్తాన్. ఒక అప్లికేషన్ ఫారం ఇచ్చి, దీన్ని నింపండి, కన్సల్టేషన్ 50 రూపీస్ చెప్పింది ఆమె. అప్లికేషన్ నింపి ఇచ్చి,
రూపీస్ అప్లికేషన్ నింపి ఇచ్చి 50 రూపీస్ ఇచ్చాడు అతను. రసీదు ఇచ్చింది ఆమె. కూర్చోండి, ఎదురుగా ఉన్న కుర్చీలను నుంచి పెడుతూ అందామె. 10 నిమిషాలు గడిచాయి. బజార్ మోగింది. వెళ్ళండి అందామె. అప్పటికే అప్లికేషన్ ఫారం లోనికి వెళ్ళింది. లోన్ అడుగుపెట్టిన మధు సుల్తాన్లకు నేవీ ఆఫీసర్ లాంటి యువకుడు రివాల్వింగ్ చైర్లో కూర్చుని కనిపించాడు. అతనికి 30 ఏళ్ళు ఉంటాయి. కూర్చోండి. తన విజిటింగ్ కార్డుని మధుకి ఇస్తున్నాడు అతను. ఇద్దరు కూర్చున్నారు. ఐఎమ్ రవితేజ. చెప్పండి చెప్పాడు సుల్తాన్. అంతా శ్రద్ధగా విన్నాడు రవితేజ. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పూర్లీ లవ్ కేస్. ముందు ఆ అమ్మాయి ఇష్టాలు అభిరుచులు కనుక్కోవాలి. ఎప్పటికప్పుడు మీకు సపోర్ట్ చేయాలి, అంతేనా? ఎప్పటికప్పుడు మీకు రిపోర్ట్ చేయాలి, అంతేనా? అంతే అన్నాడు మధు. నేను స్కాట్లాండ్లో ట్రైనింగ్ అయి వచ్చాను. డిటెక్షన్ గురించి పనివాళ్లకు సరైన అవగాహన లేదు. డొమెస్టిక్ వ్యవహారాల్లో ప్రస్తుతం డిటెక్షన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. లవ్కి సంబంధించి నా దగ్గరకు వచ్చిన మొట్టమొదటి కేసు ఇది. నేటి తరం అమ్మాయిల్ని ప్రేమల్లోకి దించడం అంత తేలికైన విషయం కాదు. ఫస్ట్ అండ్ గుడ్ అప్రోచ్. డైరెక్ట్గా సదరు అమ్మాయితో ప్రేమిస్తున్నానని చెప్పేయటం, అది మీకు సాధ్యమయ్యేలా లేదు. కనుక ఆమెకు అభిరుచులు ఇష్టాలు కనుక్కొని ఆ లైన్లో నరుకెళ్ళడం. కానీ ఆపి ఇద్దరి వైపు చూశాడు రవితేజ. చెప్పండి అన్నాడు సుల్తాన్. సరిగ్గా అదే సమయంలో కద్దరు పంచే లాల్చీ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు హడావుడిగా లోపలికి వచ్చారు. వాళ్ళని చూసి రవితేజ విసుక్కుంటున్నట్లుగా ముఖం పెట్టాడు. సారీ మిస్టర్ రవితేజ, మీరు ఇచ్చిన టైంకి రాలేకపోయినందుకు క్షమించాలి, ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి అన్నాడు. 5 దశాబ్దాలుగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మీరు క్షమాపణ కోరని రోజుందా? ఇంకెన్నిసార్లు మీరు క్షమించమని అడుగుతారు? మేము ఎన్నిసార్లు క్షమించాలి? ప్రజలకి ఇప్పుడు వాళ్ళ సమస్యలు తీరటం కావాలి. కనీస వసతులు కావాలి. మంచినీరు, సాగునీరు, రోడ్లు, వైద్య సదుపాయాలు, విద్యావకాశాలు, నిత్యావసర వస్తువులు చౌకదారులకి కావాలి. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు ఆలోచించలేదు. ఇకపై ఆలోచిస్తారన్న ఆశ కూడా ప్రజల్లో లేదు. మీరొద్దు అని ప్రజలు పదే ఒత్తుకుంటున్నా మరలా వచ్చి మమ్మల్ని గెలిపించండి, మేము మేలు చేస్తాం అంటారు ఎందుకయ్యా? గతంలో మిమ్మల్ని ప్రజలు నమ్మి అధికారంలోకి ఎన్నిసార్లు పంపలేదు? అప్పుడు కనీసం రోజుకి 1 గంట అయినా ప్రజలకి కేటాయించారా? ఇంత అన్యాయం అక్రమం ఎక్కడైనా ఉందా? అది లేకపోగా మన సువిశాల భారతాన్ని పరిపాలించడానికి మీ పార్టీలో ఒక్క భారతీయుడు లేడా? భారత ప్రజలకు మరో జాతి ముందు మోకరిల్లడానికి సిద్ధంగా లేరని నా సర్వేలో తేలింది. మంచి చేసేవాళ్ళని చేయునిస్తే పోలా? ఎందుకయ్యా మరలా మీరు? ప్రపంచ డ్రీమ్ క్యాబినెట్ గురించి మీకు తెలుసా? ప్రపంచ రూపురేఖల్ని మార్చడం కొందరికే సాధ్యం. అటువంటి విశిష్టమైన వ్యక్తుల్ని ఓ క్యాబినెట్గా రూపొందించి వారి చేతిలో మొత్తం ప్రపంచాన్ని పెడితే ప్రపంచ దేశాల్లో ఇప్పుడు రాజ్యమేలుతున్న పేదరికం, ఆకలి, టెర్రరిజం, అరాచకం, అధికార దాహం లాంటి రుగ్మతలన్నీ తొలగిపోయి ఓ ఆదర్శ సమాజం ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఏర్పడుతుంది. అటువంటి ఊహ వాస్తవంలో సాధ్యమవుతుందా లేదా అన్న మీమాంస అటుంచితే 14 మంది సభ్యులు గల వరల్డ్ డ్రీమ్ క్యాబినెట్ ఏర్పడితే ఆ కళ నిజం కాగలదని, అటువంటి విశిష్ట వ్యక్తుల కలయిక వల్ల విశాల ప్రయోజనాలు సాధించగలమని, వారి దార్శనికతతో నవసమాజం ఆవిష్కారం అవుతుందని కోట్లాది ప్రపంచ ప్రజల నమ్మకం. అటువంటి ఆదర్శవంతమైన డ్రీమ్ క్యాబినెట్లో చంద్రబాబుకి స్థానం లభించడం అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జాతికే అభినందించిన విశిష్ట పురస్కారం. వరల్డ్ డ్రీమ్ క్యాబినెట్లో స్థానం లభించడం అంత తేలికైన విషయం కాదు. దాదాపు 200 దేశాలకు చెందిన దేశ ప్రధానులు, కేంద్ర మంత్రుల నుంచి సెలెక్ట్ చేస్తే మన చంద్రబాబుకి అందులో స్థానం లభించడం ఎంత గొప్ప విషయం. అందుకే నా మాట విని ఇంతకుముందు అధికారంలో ఉండగా సంపాదించుకున్న డబ్బుని వడ్డీలకు తిప్పుకొని ప్రజల్ని వదిలేస్తే వాళ్లే మీకు శతకోటి వందనాలు సమర్పించుకుంటారు. ఈ ఎన్నికలో మీరు గెలవరు. డబ్బు వృధా చేసుకోకండి. మీ గెలుపు మీద నేను చేసిన
సర్వేలో నాకు తెలిసిన విషయాలు ఇవి. ఎలాగూ మీరు గెలవరు, అందుకే మీరు నాకు ఫీజు పే చేయనక్కర్లేదు, వెళ్ళండి ఆగ్రహవేశంతో అన్నాడు రవితేజ. ఇద్దరు ముఖాలు పాలిపోగా బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళలా వెళ్ళగానే రవితేజ బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చి కుర్చీలో కూర్చుని మధు సుల్తాన్ కేసి చూశాడు ప్రసన్నంగా. చెప్పండి సార్ అన్నాడు సుల్తాన్ తిరిగి. సైంటిఫిక్గా అప్రోచ్ కావాలంటే కొంత ఖర్చు అవుతుంది చెప్పాడు తేజ. మధు గుండెల్లో రాయపడింది. మీకు ఫోన్ ఉందా? ఉందిలేండి అన్నాడు సుల్తాన్. మీ లవర్ ఒంట్లో అపార్ట్మెంట్ ప్లేసెస్లో మైక్రోఫోన్ బగ్స్ని ఫిక్స్ చేయాలి. ఆ బగ్స్ వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రతి సంభాషణని మనకు చేరవేస్తుంది. ఆ బగ్స్ అందించి కమ్యూనికేషన్స్ని రిసీవ్ చేసుకోవడం మనకు రిసీవర్ కావాలి. సెల్యులార్ ఫోన్, బైనాక్యులర్స్, వీటికి మీరు రెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ రెండు మా ఏజెన్సీకి ఉన్నాయి. అలాగే సర్వీస్ ఛార్జెస్. ఎంత అవుతుంది సార్? ఆ పేర్లు వినగానే కంగారుగా అన్నాడు మధు. 50 అవుతుంది. అడ్వాన్స్ 10,000 ఇస్తూ మీ లవర్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీ ఫోన్ నెంబరు అడ్రస్సు ఇవ్వండి. పరీక్షణం వర్క్ స్టార్ట్ అవుతుంది చెప్పాడు రిలాక్సింగ్గా రవితేజ. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రేట్ తగ్గిందా అడిగాడు మధు నీరసంగా. మీకు జెన్యూన్ రిపోర్ట్ కావాలా, ఫాల్స్ రిపోర్ట్ కావాలా? ఆ ప్రశ్నకు మరి జవాబు చెప్పలేకపోయాడు సుల్తాన్. 3 రోజుల్లో కలుస్తామని చెప్పి ఇద్దరు ఏజెన్సీలోంచి బయటకు వచ్చేశారు. జగదాంబ థియేటర్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ మీద సీరియస్గా చర్చించుకోవడం మొదలుపెట్టారు. జెన్యూన్ రిపోర్ట్ అంటే? అనుమానం వ్యక్తం చేశాడు మధు. కరెక్ట్ రిపోర్ట్. అన్విత ఏ సమయంలో ఎలా ఎందుకు ఫీల్ అవుతుందో చెప్తాడంటావా? అలా చెప్తాడా? జ్యోతిష్యమా? వాస్త ఏడుస్తున్నట్టే ఉంది. వాస్త అంటే ఇళ్ల గురించి చెప్పే వ్యవహారం. ఇది సైన్స్. బైనాక్యులర్స్లో పరిశీలిస్తాడు, గోడ దూకుతాడు. సైలాజికల్ హంటింగ్. నిజం కాకపోతే మన 50 మనవే. ఆ మాట మనం చెప్పలేదు. అడ్వాన్స్ ఇచ్చే ముందు చెప్తాం. పద, హోటల్ ఖాళీ చేసేసి ట్రైన్ ఎక్కేద్దాం హుషారుగా అన్నాడు. అదే రోజు రాత్రి ఏలూరు వచ్చేశారు మిత్రులిద్దరూ. ఉదయం 9 గంటల సమయంలో మైదానం నారాయణ ఇంట్లోకి అడుగుపెట్టాడు మధు. బిజినెస్ చాలా మంచి ఐడియా. ఒక పక్క చదువుకుంటూ మరో పక్క బిజినెస్ చేసుకునే వారికి అమెరికాలో క్యాట్స్ తింటారు. అంటే క్యాజువల్ అమెరికన్ టీనేజర్స్ అని. దీనివల్ల రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది. మీ నాన్న 50,000 అడిగాడు. నీకేమన్నాడు? మీ నాన్న చేశాడా? నువ్వు చేయించావా ఫోన్? సడన్గా అడిగాడు ఆయన. ఆయనే చేశాడు పంటల ముందు ఏదో చెప్పబోయాడు మధు. ఈ పంటల్ని నమ్మకూడదయ్యా. వర్షాలు వస్తే పంట, లేకపోతే తంట. శుభ్రంగా ఫారిన్ తాళాల వ్యవహారం పెట్టుకుంటే సరుకు పాడవదు, లాభాలకు లాభాలు. ఏమంటావు సార్? ఘోషించింది మధు ఆత్మ. 50,000 తెచ్చి మధుకిచ్చి, మరి కాలేజీ మాట ఏమిటి అన్నాడు నారాయణ. అటెండెన్స్ మీరే మేనేజ్ చేయాలి సార్. రిక్వెస్టింగ్ అన్నాడు అతను. చేస్తాను, కానీ నెలకు ఒకసారన్నా వరండా మీద వెళ్ళిపోతున్నప్పుడు ప్రిన్సిపాల్కి కనిపించు. థ్యాంక్ యూ సార్ అని అతి వినయంగా బయటకు వచ్చి హీరో హోండా ఎక్కాడు మధు. ఇంటి ముందు హీరో హోండా ఆగటంతో కంగారుగా బయటకు వచ్చిన భీమవరం సోమరాజు బండి మీద కొడుకుని చూసి ఏమేవ్ అని శోషొచ్చినట్టు అరిచాడు. బండి ఎక్కడిదిరా అడిగాడు సోమరాజు. మొన్న ఫోన్ చేసి బాబు చెప్పాడని చెప్పలేదు? కాలేజీలో బాగా చదివి మార్కులు తెచ్చుకుంటే హీరో హోండా ఇస్తారని అదే ఇది. అప్పుడే అక్కడికి వచ్చిన తల్లి సూర్యాంబ కన్నుగెడుతూ చెప్పింది. నమో మాత అని ఎస్వీఆర్ టైప్లో అనుకున్నాడు మధు. చూడు, ఒక్కసారి మైదానం నారాయణ గారిని నాకు ఫోన్ చేయమని చెప్పు. నువ్వెలా చెబుతున్నావో వాడిని అడగాలి అన్నాడు తండ్రి. ఆయన నా ఫోన్ నమో మాత అని ఎస్వీఆర్ టైప్లో అనుకున్నాడు మధు. చూడు, ఒక్కసారి ఆ మైదానం నారాయణ గారిని నాకు ఫోన్ చేయమని చెప్పు. నువ్వెలా చదువుతున్నావో వాడిని అడగాలి అన్నాడు తండ్రి. ఆయన ఫోన్ పాడయింది. బాగయ్యాక చేయమను.
ఇప్పుడు బాగుండదట. ఏదో టైం చూసుకుని నేనే వెళ్తాలి, అలా పొలం దాకా వెళ్ళొస్తా అంటూ బయటకు వెళ్ళిపోయాడు సోమరాజు. అప్పుడు గబగబా ఊపిరి పీల్చుకొని మనిషి అయ్యాడు మధు. అమ్మా అని అభిమానంగా పిలిచాడు మధు. చెబుతున్నావా అడుగుతున్నావా? కూరలో కారం వేస్తూ అందామె. అడుగుతున్నాను, అడుగు. నేను ఎవరి కొడుకుని? అదేం ప్రశ్నరా? భగవంతుడు లాంటి భీమవరం సోమరాజు కొడుకువి, నా పుత్రరత్నానివి. అది కాదు, నేను నీ కొడుకుని కాదా? అవును, ఆనందంగా ప్రేమగా కొడుకు వైపు చూస్తూ అంది. నాన్నల్లో రకాలుంటారు, కానీ అమ్మ ఒక్కటి. ఏలూరులో అందరూ నా హీరోలు, నా హీరో హోండా ఫ్లాట్, నా ఫ్రెండ్స్లు అవి చూసి ఏమంటున్నారో తెలుసా? సూర్యంబ గారి కొడుకుని గర్వంగా అంటున్నారు. నువ్వు నిజంగా నా కొడుకు వేరా అంది గర్వంగా ఆమె. నేను వైజాగ్లో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను, డబ్బు కావాలి అన్నాడు ధైర్యంగా. చదువు మాట ఏంటిరా? అర్థం కాక అడిగింది ఆమె. చదువు కూడా చదువుతో పాటు. అంతా నీకోసమే కదా? అవును, మీ నాన్నతో చెప్తే చాలా ఆనందిస్తారు కదా అందామె. పిచ్చి మదర్ ఇండియా. అప్పుడే చెప్పకూడదు. నేను కొంత డబ్బు సంపాదించి తెచ్చిస్తా, అప్పుడు చెబితే ఆయనకు నమ్మకం కలుగుతుంది. నిజమేం రోయ్, ఇంతకీ నీకు డబ్బెంత కావాలి? మనసులోనే లెక్కలు వేసుకున్నాడు మధు. లక్షే షాక్ తిన్నట్టు చూసింది ఆమె. అవును, లక్షే. ఇవాళ ఉంటున్నావు కదా నువ్వు? అడిగింది ఆమె. సాయంత్రానికి వెళ్ళిపోతే బాగుంటుంది. అంత అర్జెంటా? అర్జెంటే. డబ్బు బ్యాంకులోనే కదా ఉంది. ఆ బ్యాంక్ మేనేజర్ మన రిలేటివే కదా. నువ్వు ఫోన్ చేస్తే ఇవ్వడా? ఓరు పిచ్చి కన్నా, మీ నాన్నకు బ్యాంకుల మీద నమ్మకం లేదు, ఆశ్చర్యపోయాడు మధు. మరి డబ్బు ఎక్కడ పెడతాడు నాన్న? ఆశ్చర్యపోతూ అడిగాడు మధు. చెప్తానుండు అని వీధి గుమ్మం లోపల గడియ పెట్టి కిటికీ రెక్కలన్నీ గట్టిగా మూసేసి వంటగది పక్కన ఉన్న కొట్టు గదిలోకి తీసుకెళ్ళాడు. అక్కడ 10 బస్తాల బియ్యం, మిగతా సరుకులన్నీ ఉన్నాయి. ఈ బియ్యం అమ్ముకుంటే ఏమొస్తుందే అన్నాడు అతను. ఆ పలుగు పాగా అందుకు, ఆ ఎడమ పక్క ఎత్తుగా ఉన్న చోట తవ్వు అంది. అమ్మ చెప్పినట్లుగానే చేశాడు మధు. మోచెయ్యి లోతుకు తవ్వగానే టంగ్ టంగ్ అని చప్పుడు వినిపించగానే ఆపు అని తనే లోపలికి చేపెట్టి బ్రిటానియా బిస్కెట్ డబ్బా లాంటి డబ్బాను తీసి దాన్ని ఓపెన్ చేసింది. డబ్బా నిండా నోట్ల కట్టలు, 10 కట్టలు తీసుకుంది. మళ్ళీ మూత గట్టిగా బిగించేసి యథాస్థానంలో పెట్టేసి మట్టి కప్పేసింది. మధు ఆ ప్రాంతాన్ని మళ్ళీ చదును చేసేశాడు. అమ్మ కిలాడి డాడీ, అలాంటి పెట్టెలు ఎన్నున్నాయే అడిగాడు అమిత ఆశ్చర్యంగా. అమ్మ కిలాడి డాడీ, అలాంటి పెట్టెలు ఎన్నున్నాయే అడిగాడు అమిత ఆశ్చర్యంగా. కొట్టు గదిలో 5-6, పెరట్లు 10-12. అయితే 1,00,000 తీసుకోవడంలో తప్పులేదన్నమాట అనుకున్నాడు అతను. ఒరే బాబు, దేనికైనా పెట్టుబడి పెట్టామనుకో, లాభాలు రాకపోయినా పర్వాలేదు, పెట్టుబడి వచ్చేయాలి, గుర్తుంచుకో అంది తల్లి కొడుకు బయలుదేరే ముందు. ఈ పెట్టుబడి అనే మాట వినలేక చచ్చిపోతున్నాను మనసులో అనుకుని హీరో హోండాని స్టార్ట్ చేశాడు మధు. కానీ అన్విత విషయంలో తల్లితో అబద్ధం చెప్పడం గిల్టీగా ఉంది అతనికి. ఈసారి నిజం చెప్పేయాలి అనుకున్నాడు అతను. మిగతా కథ 6వ భాగంలోనండి.